మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు స్టార్ట్ అయింది ఎలక్షన్ వేడి. అటు కాంగ్రెస్ పార్టీ కేసీ వేణుగోపాల్ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంత కదలిక, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ గత కొంతకాలం నుంచి గ్రౌండ్లోనే ఉంటా ఉంది. ఇక సైలెంట్గా తన పని దారి చేసుకుంటూ పోతా ఉంది. ఇంకోవైపు భారత రాష్ట్ర సమితి వాళ్ళేమో ఇంకా సభలు సమావేశాలు ఏం చేయాలి ఎట్లా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. సో మరి రకరకాల ఇష్యూస్ జరుగుతూ ఉంటే నరేంద్ర మోడీ గారు నిన్న ఏఎన్ఐకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఆయన మాట్లాడిండు. సరే అవేంటి ఇవేంటి, దీని కథ ఏంది దాని కథ ఏంది అన్నీ ఒక దగ్గర చూద్దాం. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఆ యువకులు కూడా మీరు బాగా ఆలోచించి ఓటేయండి. తెలంగాణ రాష్ట్రానికి లేదా దేశానికి ఎవరి నాయకత్వం అవసరం అనేది మీరు ఒకసారి బాగా ఆలోచించండి. ఎందుకంటే 10 ఏళ్ల పాటు నరేంద్ర మోడీ గారిని చూసినాం. ఇక మీ ఇష్టం. వెలుగు దినపత్రిక ఈసారి మళ్ళీ మస్తు వానలు, భారత వాతావరణ శాఖ వెల్లడి. ఈసారి బొచ్చెడు వానలు పడతాయట. వానలకి ఏం తక్కువ లేదు అంటారు. భారత వాతావరణ శాఖ వెల్లడిస్తూ ఉంది. దేశంలో ఈ సంవత్సరం సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు సెప్టెంబర్ లోపు లానినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. క్లైమేట్ చేంజ్ ప్రభావంతో దేశవ్యాప్తంగా ఒకే రకమైన వర్షపాతం ఉండదని ఆయన చెప్పారు. తక్కువ టైంలో ఎక్కువ వర్షాలు పడడం, వర్షాలు పడే రోజుల సంఖ్య తగ్గుతుందని పేర్కొన్నారు. అయితే ఈ సంవత్సరం మాత్రం విస్తారంగా వానలు కురుస్తాయన్నారు. 1951 నుంచి 2023 మధ్య 9 సార్లు దేశంలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైందని వెల్లడించారు. అలాగే గత సంవత్సరంలో 820 మిల్లీలీటర్ల వర్షపాతం రికార్డైందని ఆయన పేర్కొన్నారు. 2023కు ముందు వరుసగా 4 సార్లు దేశంలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైందని చెప్పారు. మొత్తానికి ఈసారి వానలు అడగోలుగా పడతాయట. వాతావరణ శాఖ ఇది జ్యోతిష్యం కాదు, పంచాంగం అంతకంటే కాదు. సన్ రైజర్స్ కొత్త చరిత్ర. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అత్యధిక స్కోర్తో చరిత్ర సృష్టించింది. ఇక సోమవారం బెంగళూరులో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీపై 3 వికెట్లు కోల్పోయి 287 స్కోర్తో తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఇక ట్రావిస్ హెడ్ 41 బాల్స్లో 102 రన్లు కొట్టిండు. ఇక హెన్రీస్ క్లాసెస్ 31 బాల్స్లో 67 రన్లతో రికార్డు స్కోర్ అందించారు. చేసింగ్ లో ఆర్సీబీ 262 7 వికెట్లు నష్టపోయి చేసినా కూడా 25 రన్స్ తేడాతో ఓడింది. ఈ మ్యాచ్ మొత్తం 43 ఫోర్లు, 38 సిక్సర్లు సహా 549 రన్స్ నమోదైనాయి. దీంట్లో ఇది మొత్తానికైతే ఐపీఎల్ చరిత్రలో ఒక అత్యధిక స్కోర్ను సన్ రైజర్స్ నిన్న రికార్డు రన్స్ కొట్టింది. మొన్నటి ఐపీఎల్లోనే మొన్నటిసారే అత్యధికంగా కొట్టి చరిత్ర అంటే మళ్ళీ దాన్ని వాళ్ళే తుడిపేసినటువంటి పరిస్థితి. మొత్తానికి సన్ రైజర్స్ బలం ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయినట్టుగా ఇక తతిమ మ్యాచ్లలో వీరబాదుడు బాదుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా సన్ రైజర్స్ ఆట కొంత భిన్నంగా కనిపిస్తూ ఉంది. చాలా దూకుడుగా వస్తూనే ఎదుటివాడు ఏ బౌలర్ అనేది చూడకుండా విరుచుకపడేటువంటి ఆ హెడ్ కానీ, ఆ తర్వాత మిగతా ఎవరు హెన్రీస్ క్లాసెస్ కానీ, ఇంకా చాలా మంది ఒక 4-5 బ్యాట్స్మెన్స్ 3 పోయినా కూడా మళ్ళా అదే రేంజ్లో ఆడేటువంటి ఒక ఒరవడి కనిపిస్తూ ఉంది. మరి ఒకానొక దశలో నిన్న ఆర్సీబీ బౌలర్లు ఇక వాళ్ళు విపరీతమైన వైడ్లు వేసిరట. ఆ వైడ్ల వాళ్ళ మరి భయానిక భక్తికో తెలియదు కానీ విపరీతంగా వైడ్లు వేసిరు. మొత్తానికి సన్ రైజర్స్ హైదరాబాదు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది, భారీ స్కోరు నమోదు చేసి. సో మరి ఈ నెల 25న హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఉండబోతా ఉంది మళ్ళా సన్ రైజర్స్ది. మరి ఆ మ్యాచ్ సంగతి ఏంది ఇంకా అనేది మళ్ళీ చూద్దాం. 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ, వచ్చే వానాకాలం వడ్లకు 500 బోనస్ ఇస్తాం. నారాయణపేట జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి. బిడ్డ బెయిల్ కోసం బీజేపీకి బీఆర్ఎస్ ను తాకట్టు పెట్టిండు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఓడగొట్టేందుకు ఆ 2 పార్టీలు కుమ్మక్కు. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు ఇస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేస్తాం. ముదిరాజులను బీసీఏలోకి తేవడం, ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ తోనే సాధ్యం. లోక్సభ ఎన్నికలైన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని వెల్లడి. 15 ఆగస్టు లోపు రైతులకు ఏకకాలంలో ఏకమొత్తంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే వర్షాకాలంలో పండే వడ్లకు 500 బోనస్ ఇచ్చి ప్రతి గింజను కొంటామని నిన్న ఎన్నికల శంకారావం జరిగింది. అక్కడ మన నారాయణపేటలో
ముదిరాజులకు ఒక టార్గెట్ అన్నట్టు ఇక రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలిపిస్తే ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. ఇక వచ్చే వానాకాలం వడ్లకు 500 బోనస్ ఇస్తాం. నారాయణపేట జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ నిన్న సభ జరిగింది. సభకు సంబంధించినటువంటి వార్త. ఇక ఇది ఇట్లుంటే మళ్ళీ తిహార్ జైలుకు కవిత 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు. ఆమె బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారు సిబిఐ. ఇక విచారణకు సహకరించడం లేదని వెల్లడి. సిబిఐ వాదనలతో ఏకీభవించి తీర్పు చెప్పిన జడ్జి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి, బెయిల్ ఇవ్వండి అని చెప్పి కోర్టులో కవిత పిటిషన్ వేసిందట. అదే కొడుకు ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి, బెయిల్ ఇవ్వండి అని చెప్పి కోర్టులో కవిత పిటిషన్ వేసిందట. మళ్ళీ తిహార్ జైలుకి వెళ్ళిపోయింది కవిత సిబిఐ కస్టడీ తర్వాత. 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు అంటూ ఇక మనం 9 రోజుల పాటు ఆమె తిహార్ జైల్లో ఉండబోతా ఉంది. అయితే సిబిఐ చెప్తున్న మాట ఏంటంటే ఈమె ఒక్క మాట కూడా నిజం చెప్తలేదు, అన్ని అబద్ధాలే చెప్తుంది మేము అడిగిన ప్రశ్నలకు. కాబట్టి ఈమెకు బెయిల్ ఇవ్వవద్దు అనేటువంటి వాదన వాళ్ళు సిబిఐ తరఫున వాళ్ళు చేశారు. అయితే ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. కోర్టు హాల్ నుంచి బయటకు వస్తూ కవిత కామెంట్ చేసిందట, ఇది సిబిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ అని చెప్పిందట. అయితే కోర్టు ఆవరణలో మాటలేందమ్మా, కవితపై జడ్జి సీరియస్. కోర్టు ఆవరణలో నీ మాటలేంది అని చెప్పి సీరియస్ అయినట. ధాన్యం కొనుగోళ్లపై నిర్లక్ష్యం ఎందుకు? రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు ఎప్పుడు అని చెప్పి కిషన్ రెడ్డి అడుగుతా ఉండు. రైతులు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రైతు దీక్ష. మిస్డ్ కాల్ నెంబర్ ప్రకటించిన కిషన్ రెడ్డి అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. కేరళతో పాటు కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఇండియా పుష్పగుచ్చం లాంటిదని, అన్ని పుష్పాలకు సమగౌరవం దక్కాలన్నారు. రైట్గా కేరళలో నిన్న ఆయన ర్యాలీ నిర్వహించాడు. వయనాడులో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం వయనాడులో ఇదివరకే నామినేషన్ వేసిండు. అలాగే ఎన్నికల ర్యాలీలో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. అయితే కేరళలో మేమే గెలవబోతా ఉన్నాం, దేశవ్యాప్తంగా కూడా మేమే గెలుస్తామనేటువంటి ధీమాను రాహుల్ గాంధీ వ్యక్తం చేస్తా ఉన్నారు. వాస్తవానికి కూడా దేశంలో పరిస్థితులు ఇప్పుడు చూస్తూ ఉంటే కొద్దిగా బీజేపీ అనుసరించినటువంటి విధానాలు కానీ లేకపోతే బీజేపీ తీసుకుంటున్నటువంటి ప్రధానంగా దేశ ప్రజల్లో 2 అంశాలు దొచ్చుకపోయినాయి. ఒకటి, భారత రాజ్యాంగాన్ని మారుస్తారు. రెండోది, ఇక రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలు అనేవి ఉండవు, మొత్తం డిక్టేటర్షిప్ వచ్చేస్తుంది అనేటువంటి ఒక భావన దేశ ప్రజల్లో బలంగా కనిపిస్తూ ఉంది. సో ఈ భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్ర ఇవన్నీ అంశాలను కలగలిపి చూసినప్పుడు నరేంద్ర మోడీకి ఈసారి కష్టకాలమే అనేటువంటి ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. ఇక ఎలక్ట్రోల్ బాండ్లతోనే బ్లాక్ మనీ కట్టడి. నా మనసుకు నచ్చిన ఆలోచనే ఈ స్కీమ్ అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు. ఆపోజిషన్ పార్టీలది అసత్య ప్రచారం. మోడీ లోటుపాట్లుంటే సరిదిద్దుకుంటాం, బాండ్ల రద్దుతో నిజాయితీ పరులు బాధపడతారు, మేము రాజ్యాంగాన్ని మారుస్తామనే భయం వద్దు, దేశానికి నేను చేయాల్సింది చాలా ఉంది, ఇది ట్రైలర్ మాత్రమే, అసలు అభివృద్ధి ముందుంది, ఎవరు పెట్టుబడులు పెట్టినా ఇక్కడోళ్ళకే ఉద్యోగాలు. ఎన్ఐఏ ఇంటర్వ్యూలో ప్రధాని వెల్లడి. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఆపోజిషన్ పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఎన్నికల్లో నల్లధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకే ఈ స్కీమ్ తీసుకొచ్చామని తెలిపారు. తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బ్లాక్ మనీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని. మీరు పోరాటం ఏంటి సార్, నాకు అర్థం కాలే. బ్లాక్ మనీకి వ్యతిరేకంగా మీరు పోరాటం కాదు సార్ చేయాల్సింది, యాక్షన్, చర్యలు తీసుకోవాలి. మీరు ఇంకా పోరాటం చేసేది ఇక్కడ. పోయినసారి అచ్చేదిన్ ఆయోగి అయిపోయింది, అది ఆ నినాదం అయిపోయింది. అచ్చేదిన్ ఆయోగి నినాదం అయిపోయింది. ఇక ఇప్పుడు తాజాగా నేను చేయాల్సింది చాలా, ఇంకేం చేస్తావు సార్, చేయాల్సిందంతా ఇంకేం పాడని చేస్తందుకు, తమరు చేస్తందుకు. ఈ 10 ఏళ్లలో ఏమేం చేయాలో అవి చేసినావు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో బ్లాక్ మనీ కట్టడి చేసినావు. బ్లాక్ మనీ తీసుకొస్తా, లేకపోతే 50 రోజుల రాళ్లతో కొట్టి సంపురు అని చెప్తే ఏది బ్లాక్ మనీ? ఆర్బీఐ చెప్పే 99% నోట్లు వాపసు వచ్చినాయని చెప్పే, డిమానిటైజేషన్ ఫెయిల్ అయిందని చెప్పి నిన్ననే కదా అంతగా నన్ను పిసుగు పెడితే. నరేంద్ర మోడీ గారు మీరు మసిబూసి మారడికాయ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మేము రాజ్యాంగాన్ని మారుస్తామనే భయం వద్దని అంటున్నాడు. ఇవన్నీ చేసేటియే. ఈ భయం వద్దు, ఆ భయం వద్దు అంటున్నాడు. అసలు భయం మీరే కదా ఈ దేశానికి. ఇక్కడ దేశానికి నేను చేయాల్సింది చాలా ఉందని చెప్తాడు. ఏముంది సార్ ఇంకా చేయాల్సింది ఏముంది చెప్పు, ఏం మిగిలిపోయిందో చెప్పు దేశ ప్రజలకు మీరు చేయాల్సింది. అప్పుడే వికసిత భారత్ అయిపోయా, వచ్చేది వచ్చేసే, బ్లాక్ మనీ వాపసు వచ్చే. ప్రధానమంత్రి గారు వచ్చే 5 ఏళ్ల పాటు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి రేషన్ ఫ్రీ అంటేనే ఈ దేశం ఎంత దరిద్రం దిశగా పోతుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రజలకు కొనుగోలు శక్తి లేదనేది నీ మాటల ద్వారా నిరూపితమైంది. కనీసం బియ్యం కొనుక్కొని తినే పరిస్థితి ఉండదు అనేది మీ మాటల ద్వారా రుజువు అవుతా ఉంది. ఇది ట్రైలర్ మాత్రమే, అసలు అభివృద్ధి ముందుంది అంటాడు. ఏం ముందుంది? టెస్లాపై స్టేట్ వర్సెస్ సెంటర్. ఈ నెలాఖరులో ఇండియాకు వస్తున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తెలంగాణలో కంపెనీ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ సీరియస్ ఎఫర్ట్. ఇప్పటికే ఇక్కడ ఉన్న అవకాశాలపై డీటెయిల్ రిపోర్ట్ చేరవేత. ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటన. కానీ గుజరాత్ కు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్న కేంద్రం ఆ తర్వాత మహారాష్ట్ర, యూపీ వైపు మొగ్గు చూపుతా ఉందట. టెస్లాకు సంబంధించి గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ దిగ్గజ కంపెనీ టెస్లాను తెలంగాణకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర సర్కార్ సీరియస్ ఎఫర్ట్ పెట్టింది. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్ ముందుకు వస్తున్న తరుణంలో రాష్ట్రాన్ని ఆ కంపెనీ ఎంచుకునేలా స్టేట్ గవర్నమెంట్ ప్రణాళికను సిద్ధం చేసింది. కానీ కేంద్ర సర్కార్ మాత్రం గుజరాత్ కు మొదటి ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలిసింది. గుజరాత్ లో కాకుంటే మహారాష్ట్రలోనైనా లేదా ఉత్తరప్రదేశ్ లోనైనా టెస్లా ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. టెస్లా వస్తే ఈ నెలాఖరులో భారత్ లో పర్యటిస్తున్నట్లు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన షెడ్యూల్ ను ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీని ఆయన కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత టెస్లా షోరూంలను ప్రారంభించేందుకు అనువైన సిటీలు, కార్ల తయారీ ప్లాంట్ కనుక్కున్న ప్రాంతాల వివరాలను ఆయన వెల్లడించనున్నట్టుగా సమాచారం అంతా ఉంది. మొత్తానికి టెస్లా ఇండియాకు వస్తా ఉందట. టెస్లా ఇక సూపర్ అనుకోరాదురి కాదు. ప్రతి గింజకు మద్దతు ధర, వడ్ల కొనుగోలుకు 7,149 కేంద్రాలు ఏర్పాటు చేసినాం. మంత్రి ఉత్తమ్ ఇప్పటి వరకు 2,69,999 టన్నుల ధాన్యం కొన్నాం. తరుగు విషయంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాడు. టైం చూసి దెబ్బ కొడతాం, ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి ఇజ్రాయెల్ అంటుంది. మళ్ళీ దాడులు చేస్తే మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడతామని చెప్పేసి ఇరాన్ అంటుంది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు సహకరించబోమని చెప్పి అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్ జరిపిన డ్రోన్ మిసైళ్ల దాడికి ప్రతిగా టైం చూసి దెబ్బ కొడతామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చేసిందని తెలిపింది. ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఐడిఎఫ్ ప్రతినిధి హెచ్చరించారు. ఇజ్రాయెల్ పై దాడులను యునైటెడ్ నేషన్స్ భేటీలో ఇరాన్ సమర్థించుకుంది. ఇజ్రాయెల్ తమ ఎంబసీపై దాడి చేసిందని, ఫలితంగా భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించిందని ఇరాన్ రాయబారి తెలిపారు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడితే మరిన్ని డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడతామని హెచ్చరించారు. కానీ ఇరాన్ పై ప్రతీకార దాడులకు పాల్పడితే ఇజ్రాయెల్ కు అమెరికా నుంచి ఎలాంటి సాయం అందదని బైడెన్ స్పష్టం చేయడం గమనార్హం. ఇజ్రాయెల్ కు ఇనుప కవచంలా ఉంటామన్న బైడెన్ అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు. యుద్ధం ఆగిపోతే కూడా వాళ్ళకు నచ్చదే. 15,000 ఎకరాల్లో పంట నష్టం, ఎకరాకు 10,000 చొప్పున పరిహారం. బాధిత రైతులు 15,246 మంది. నేడు రేపు అకౌంట్లోకి డబ్బులు. ఒక్క కామారెడ్డి జిల్లాలోనే 10,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. 15,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందట. ఆంధ్రజ్యోతి వార్తలు చూద్దాం. సన్ రైజర్స్ మళ్లీ దంచేసింది. బెంగళూరుపై 287 పరుగుల రికార్డు స్కోరు. తన రికార్డును తానే అధిగమించిన హైదరాబాద్. హెడ్ మెరుపు సెంచరీ, ఇక క్లాసెస్ విధ్వంసం. పోరాడిన రాయల్ ఛాలెంజర్స్. వీడియో చూసిన హెడ్ బోల్ట్, సారీ అలా పేర్లు హెడ్ బోల్ట్, నట్టు, హెడ్ మెరుపు సెంచరీ, క్లాసెస్ విధ్వంసం. పోరాడిన రాయల్ ఛాలెంజర్స్ 25 పరుగుల తేడాతో ఓటమి మోతబోగిన చిన్నస్వామి స్టేడియం అట. 38 6 అంటే ఏంది మరి? రైట్గా బాండ్ల రద్దుతో మళ్ళీ నల్లధనం. ఎన్నికల బాండ్ల వల్ల రాజకీయ పార్టీలకు విరాళాల్లో పారదర్శకత వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏం రాలే ఏట్లేమను, నల్లధనం తెస్తాను, నల్లధనాన్ని మరో రూపంలోకి మార్చి ఎలక్టోరల్ బాండ్ల స్కామే ప్రపంచంలో పెద్ద స్కామ్ అని చెప్తా ఉన్నారు కదా. నేషనల్ మీడియా కూడా చెప్తా ఉంది, ఇంటర్నేషనల్ మీడియా కూడా. కాదు, ఇప్పుడు ఎలక్ట్రోల్ బాండ్లు ఇచ్చినటువంటి కంపెనీల పేర్లు, మనుషుల పేర్లు చెప్పలేదంటేనే దాచడం అంటేనే నల్లధనం అన్నట్ట. వాళ్ళ పేర్లు చెప్తే అనుకో ఎద్దు మాంసం చేసే కంపెనీడు బీజేపీకి ఇచ్చే విధానాలు ఏం చెప్తాం ఇక. అయితే కరెక్ట్ కాదు. రద్దుతో పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చిందట. దానివల్ల అందరూ బాధపడతారు. 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారనేది దుష్ప్రచారం. దేశంలో ప్రజాస్వామ్యం ఉంది, సుప్రీం లీడర్ ఎవరు ఆవిర్భవించలేదు. ఇది డౌన్లోడ్ చేయరు. ఈడీ సిబిఐల దుర్వినియోగం ఆరోపణ ఓటమికి విపక్షాల సాకు. ఈడీ సిబిఐల దుర్వినియోగం ఒక్కటే కాదు, ఇంకా నీవు ఎలక్షన్ కమిషన్ నియామకంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని లేకుండా చేస్తేవి. ఇది డిక్టోరియల్షిప్ జరుగుతూ ఉంది. ఈడీ కేసులో 3% రాజకీయ నేతలపై, 97% నేరస్తులపైనే చేస్తా ఉన్నారట. ఈ ఎంతమంది కొన్నేళ్ల శిక్ష పడుతుందో చెప్పు. దీంట్లో కాంప్రమైజ్ గా వాషింగ్ పౌడర్ నిర్మాగానే కథం ఈడ్చిపెడితే 2047 నాటికి భారత్ను అగ్రదేశంగా నిలపడమే నా లక్ష్యం. చాలు సార్, మీరు చేసిన కాడికి, నిలిపిన కాడికి చాలు. ఈ ఈడికి ఇడిచిపెట్టిగా దేశం కోసమే పెద్ద నిర్ణయాలు, ఎవరు భయపడాల్సిన పని లేదు. సనాతన ధర్మం మన రాజ్యాంగంలోనూ ఉంది.
ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న మొన్న ఒక వీడియో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గద్దె దించాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇవన్నీ అనుకుంటున్నాయట, చైనా కూడా. ఎందుకనంటే కొన్ని రోజులలో మనమంతా పోయి భారతదేశం కాళ్ళు పట్టుకునే పరిస్థితి వస్తుంది, ఆయన ఉంటే అని అనుకుంటున్నాడు. ఆహా, ఏం వీడియోలు రా ఆయన క్రియేటివిటీ. ఎన్నికల బాండ్ల రద్దు వల్ల దేశంలో మళ్లీ నల్లధనం ప్రవేశిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. బాండ్ల వల్ల ఎన్నికల విరాళాలకు సంబంధించి పారదర్శకత వచ్చిందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు ఈడీ, సిబిఐలతో బెదిరించి బీజేపీకి విరాళాలు ఇప్పించుకున్నారనే ఆరోపణలో నిజం లేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకు 400 సీట్లు లభిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారంటూ విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు. దేశంలో క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్లునుకొని ఉందని, అటువంటప్పుడు ప్రజాస్వామ్యానికే ప్రమాదకారిగా మారి ఓ సుప్రీం లీడర్ ఆవిర్భవించే పరిస్థితే తలెత్తదన్నారు. సోమవారం ఏఎన్ఐ వార్తా సంస్థ ఎడిటర్ స్మితా ప్రకాష్ కు ప్రధాని మోడీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆడ మాట్లాడినట. గ్యారంటీలపై కాంగ్రెస్ వాళ్ళని నిలదీయండి, రైతు డిక్లరేషన్, మీ గ్యారంటీల గురించి నిన్న చెప్పిన, వీలైతే అవిటి సంగతి ఏందో చూడండి. రైతు డిక్లరేషన్ బోగస్, అన్నదాతలకు ఇచ్చిన గ్యారంటీ బోగస్, ఈ సర్కార్కు ధాన్యం కొనుగోళ్ల కంటే ఢిల్లీకి పైసలు పంపడమే పైనే శ్రద్ధ, హామీల అమలుపై కార్యాచరణ ప్రణాళిక ఏమిటో చెప్పండి. రైతు దీక్షలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్. వ్యవసాయం ఊర్లలో రైతు దీక్ష హైదరాబాద్ లో. ఇక గమ్మత్ ఏంటంటే వ్యవసాయం ఊళ్ళలో ఉంటుంది, వీళ్ళ దీక్షలో హైదరాబాద్లో ఉంటాయి. ఆగస్టు 15లోగా రుణమాఫీ, వచ్చే పంట నుంచి 500 బోనస్. ఇక బిడ్డ కోసం బీజేపీ భారత రాష్ట్ర సమితి తాకట్టు. ఇక 5 లోక్సభ స్థానాల్లో బీజేపీ గెలుపునకు ప్రధాని మోడీ నుంచి సుపారీ తీసుకున్న కేసీఆర్. మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి, జహీరాబాద్, భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి కుట్ర. 14 స్థానాల్లో గెలిస్తే ముదిరాజ్ బిడ్డలకు మంత్రి పదవి. ఎస్సీ వర్గీకరణ పోరులో మందకృష్ణకు మద్దతు తెలిపాం. మేము వచ్చాక వర్గీకరణపై సుప్రీంలో కేసును వాదిస్తున్నాం. మాదిగల ఏబిసిడి వర్గీకరణ బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటది. ఇక రాష్ట్రాన్ని చక్కదిద్దేందుకు 18 గంటలు పనిచేస్తున్నాం. నారాయణపేట జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. స్వతంత్రం వచ్చింది ఆర్ఎస్ఎస్ వలస పాలనకు కాదు, బీజేపీ మేనిఫెస్టోలో పేదల కోసం ఏమీ లేదు. రాహుల్ గాంధీ వయనాడులో భారీ రోడ్ షో. రాహుల్ హెలికాప్టర్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించినట. నిన్న మీడియాతో మాటలేంటి, కోర్టు ఆవరణలో మాట్లాడడంతో కవితపై న్యాయమూర్తి ఆగ్రహం. ఏదైనా చెప్పాలనుకుంటే విచారణ సమయంలో చెప్పాలనే ఆదేశం. సిబిఐ కేసులో కవితకు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ, 14 రోజులు అడిగిన సిబిఐ ఈ నెల 23 వరకు విధించిన కోర్టు. గర్భకోశ సమస్య, హై బీపీ, అల్సర్తో బాధపడుతున్న బెయిల్ ఇవ్వండి. కవిత పిటిషన్ 22న విచారిస్తామన్న న్యాయమూర్తి. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అని చెప్పి మీడియాతో కవిత అంటా ఉంది. మళ్ళీ పిడికిలు ఇక నువ్వు జై తెలంగాణ అనకు తల్లి, నీకు తెలంగాణకు సంబంధమే లేదు. అసలు నువ్వు చేసిన స్కామ్ కు పోనీ తెలంగాణలోనే చేయలే ఆ స్కామ్, పోయి ఢిల్లీలో చేతివి. జై ఢిల్లీ అను, ఇక జై లిక్కర్ అను, జై ఢిల్లీ, జై లిక్కర్ అని. కానీ అసలు తెలంగాణ, జై తెలంగాణ అనేటువంటి పదాన్ని దయచేసి గౌరవ న్యాయస్థానం కూడా మా మాట మన్నించాలి. ఎందుకంటే ఈ జై తెలంగాణ నినాదం అనేది వాడకూడని పదం, ఆమె వాడకూడని పదం, తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచే పదం అది. 2.69 లక్షల టన్నుల ధాన్యం ఇప్పటికే కొన్నాం. మార్చి 23నే కొనుగోలు ప్రారంభించాం. చివరి గింజ వరకు కొంటాం. రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దు. బీజేపీ, బీఆర్ఎస్లవి తప్పుడు ఆరోపణలు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ఢిల్లీ మద్యం స్కామ్ లో చరణ్ ప్రీత్ సింగ్ అరెస్ట్. గోవాకు డబ్బులు తరలించినట్లు ఈడీ వెల్లడి. 12 అదుపులోకి, మరుసటి రోజు ప్రత్యేక కోర్టు ముందుకు 18 వరకు ఈడీ కస్టడీకి ఇచ్చిందట. ఇదేంది అదే ముమ్మాటికి అవినాశే, ఇవిగో సాక్ష్యాలు. ఆయనకు వివేక హత్య లైవ్ అప్డేట్స్ తెలుసు. 2019 మార్చి 15 తెల్లవారుజామున ఎర్ర గంగిరెడ్డి, అవినాష్ మధ్య కాల్స్. తర్వాత ఎంపీ నుంచి ఇతరులకు. ముందు రోజు అవినాష్ ఇంట్లోనే సునీల్ గొడ్డలిపోట్లు ఉంటే గుండెపోటని ప్రచారం. సాక్షిలో ఇలాగే ప్రసారం. చైర్మన్ను విచారించాలి, వివేక అడ్డు తొలగించాలనే హత్య. ఆ వీడియోలు చూస్తుంటే ఏడుపు వస్తుంది. వేళ్ళన్నీ అవినాష్ వైపే. జగన్ కాపాడుతున్నారు. ఫోన్ను సిబిఐకి ఎందుకు సరెండర్ చేయరు? పెద్దల ఒత్తిడి వల్లే సిబిఐ విచారణ ఆలస్యం. వివేక కుమార్తె. ఇది ఏపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది ఆమె. వివేకానంద రెడ్డిని చంపింది వైఎస్ అవినాష్ రెడ్డి, అంటే కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి చంపిండు. ఎందుకనంటే వివేకానంద రెడ్డిని కడప అభ్యర్థిగా ఉంచుతారు అని చెప్పేసి ఆయన తొలగించుకోవడానికి చంపేసిందని ఆమె ఆరోపిస్తుంది. అంటే బెదిరింపులు భరించలేకే అవినాష్ బెయిల్ రద్దు కోరుతున్నా. అప్రూవర్ గా మారినప్పటి నుంచి ఇబ్బందులు. అవినాష్ బయటకు వచ్చాక నాపై 4 ఎఫ్ఐఆర్లు. వివేక హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి వాదన. బెయిల్ రద్దు పిటిషన్ కు సిబిఐ మద్దతు ఇచ్చింది. అయితే గమ్మత్ ఏంటంటే అప్రూవర్ గా మారిన వాళ్ళు కొంతమంది బెయిల్ రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేయొచ్చు. ఈ అప్రూవర్ గా మారడం అంటే ఏంది? ఫస్ట్ గా ఇది ఒక ఈ అప్రూవర్ అంటే ఏంటంటే
చాలా మంది తెలియదు, చాలా మంది అప్రూవర్ గా మారిండు అప్రూవర్ గా మారిండు, అప్రూవర్ అయిపోయిండు అని చెప్పి ఉంటది కదా. అయితే దీంట్లో ఒక చాలా గమ్మత్తైనటువంటి చాలా మంచి విషయాలు ఉంటాయి. అయితే మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు అప్రూవర్ గా మారింది ఒక కవితనే. అవును, చాలా మంది అక్కడ సతీష్ అందరు కూడా అప్రూవర్ గా మారిండ్రు. ఏం మారలే. అప్రూవర్ గా మారడం అంటే ఇది ఫస్ట్ అప్రూవర్ గా మారేటువంటి అవకాశం ఎవరికి ఉంటుంది? అప్రూవర్ గా మారితే నేరస్తులకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి? శిక్ష తగ్గిస్తారా ఏమన్నా? అప్రూవర్ గా మారడం అంటే నేరంలో పాల్గొని విచారణ ఎదుర్కొంటూ నేరాన్ని కోర్టు ముందు తప్పును ఒప్పుకోవడం, అంగీకరించి విచారణకు సహకరించి విచారణ వేగవంతం కావడానికి కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు అనుమతిస్తే సమ్మతిస్తే అప్రూవర్గా మారవచ్చు అన్నట్టు. అప్రూవర్ అంటే ఇక నేను నేరగాళ్ళ దిక్కు లేను, ఇప్పుడు నేను పోలీసుల దిక్కున్నా, నేను కోర్టు దిక్కున్నా అని చెప్పడం అన్నట్టు. దాంతో ఏమవుతుందంటే శిక్ష కాలం తగ్గుతుంది. కోర్టులో తప్పును ఒప్పుకోవడం, శిక్ష కాలం తగ్గుతుంది. శిక్ష కాలం తగ్గడంతో పాటు పూర్తి వివరాలు సమాచారం అంతా దొరుకుతుంది, ఈజీగా దొరుకుతుంది. కాబట్టి ఇది మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇక అభిషేక్ బోయిన్పల్లి అంతా అప్రూవర్ గా మారి ఒక కవిత మారనట్టుంది. ఇంకా ఆ కవిత ఎప్పుడు మారితే మరి అసలు దొంగేవాడిగా మారితే ఒప్పుకుంటది. ఇక ఒప్పుకుంటే తీసుకుపోయి వేస్తారు 4 ఏళ్ళు తక్కువ. ఏసీబీకి పట్టుబడిన ఎస్ఐ రాజ్యలక్ష్మి స్టేషన్ బెయిల్కి 25,000, ఫార్మసీ అనుమతికి 18,000, ఛార్జ్ మేమో ఎత్తివేతకు 20,000. ఏసీబీ వలలో లంచావతారాలు. ఒకే రోజు మహిళా ఎస్ఐ, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఆర్టీసీ డిఎం పట్టివేత. మంచిగానే ఉంది. 200 కోట్లు దానం చేసి ఆధ్యాత్మిక మార్గంలో 22 గుజరాత్ దంపతుల జైన సన్యాసం తీసుకుంటున్నారు. 200 కోట్లు దానం చేసి ఆధ్యాత్మిక మార్గంలోకి పోతావురట. వాళ్ళు జైన సన్యాసం తీసుకుంటారట. వా, పైసలు బాగున్నాయి పాపం, వాళ్ళు దానం చేస్తారట. దానం చేసి సన్యాసం. రోజుకు 100 కోట్లు ఎన్నికల తనిఖీల్లో పట్టుబడుతున్న సొత్తు. 45 రోజుల్లో 4,658 కోట్ల విలువైన సొత్తు సీజ్. దేశ చరిత్రలో ఇదే రికార్డు. మత్తు పదార్థాల విలువే 2,168 కోట్లు. రాజస్థాన్లో అత్యధికంగా 778 కోట్లు వెల్లడించిన కేంద్ర ఎన్నికల సంఘం. రోజుకు 100 కోట్లు దొరుకుతున్నాయట. దొరుకుతున్నాయి, మంచిగా ఉన్నా కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ పైసలు ఏడిపోతున్నాయి, ఏమైతుంది? 1000 కోట్లు ఇప్పుడు ఏది ఎన్ని వేల కోట్లు అవి? మొత్తం దాదాపు 4,000 కోట్లు దొరికినాయి. అరే దోమ. ఇక ఆ నీటిని ఎలా పొదుపు చేశారు? వివరాలు సమర్పించండి. పాలమూరు రంగారెడ్డి కేటాయించిన 45 టీఎంసీలపై ప్రభుత్వానికి సిడబ్ల్యూసీ లేఖ. సమ్మక్కకు ఎన్ఓసి పైన ఆరా, సీతారామ కింద అంతా దిగుబడా అని ప్రశ్నలు. కృష్ణా బేసిన్ మైనర్ ఇరిగేషన్లో 2012-13 నుంచి 2021-23 దాకా 45.66 టీఎంసీల నీటిని ఎలా ఈటల రాజేంద్రన్ విలువమంటిగా ఒకవేళ రేపు వస్తాను కొంచెం బిజీ ఉన్నారు. టీఎంసీల నీటిని ఎలా పొదుపు చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర జలవనరుల సంఘం ప్రశ్నించింది. ఈ మేరకు సిడబ్ల్యూసీలోని ప్రాజెక్టు అప్రైజల్ డైరెక్టరేట్ లేఖ రాసింది. మైనర్ ఇరిగేషన్లో ఏ విధంగా పొదుపు చేశారు, పొదుపు చేస్తున్నారనడానికి ప్రాతిపదిక ఏమిటి వంటి వివరాలను జత చేసి నిర్దేశిత నమూనాల వివరాలు సత్వరం అందించాలని కోరింది. బచావా ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు 90 టీఎంసీల నీటిని మైనర్ ఇరిగేషన్లో కేటాయించారు. అందులో పొదుపు చేస్తున్న 45 టీఎంసీలను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు. ఆ నీటిని ఎలా పొదుపు చేసిరని సిడబ్ల్యూసీ అడుగుతా ఉంది. తెలంగాణ అభ్యంతరాలు బేఖాతరు. నదుల అనుసంధానంలో కేంద్రం దూకుడు. ఇచ్చంపల్లి వద్దే బ్యారేజీ నిర్మించాలని నిర్ణయం. గోదావరి కావేరి అనుసంధానం ముసాయిదా తెలంగాణకు పంపించిన ఎన్డబ్ల్యూడిఏ ఏమైనా అభ్యంతరాలు ఉంటే నెలాఖరులోగా తెలపాలి, లేదంటే డిపిఆర్కు ఆమోదం తెలిపినట్టే లెక్క. ఆ తర్వాతే ప్రభావిత రాష్ట్రాల సీఎంల సంతకాలంటూ తెలంగాణ అభ్యంతరాలు పట్టించుకుంటలేరట కేంద్రం. ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. అదట మొత్తం
వెనక్కి తగ్గబోం. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ. ఎన్నికల కోడ్ వల్లే ఆలస్యమైంది. ఇందిరమ్మ కమిటీలతోనే ప్రభుత్వ స్కీములు. 2 నెలల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు. ముదిరాజులను బీసీ-డి నుంచి ఏలోకి మార్చేందుకు పోరాడతాం. సుప్రీంకోర్టులో 10 ఏళ్లు ఉంటే కేసీఆర్ పట్టించుకోలే. 15 ఎంపీ సీట్లలో గెలిపిస్తే మంత్రిగా ముదిరాజు బిడ్డ. 14% ముదిరాజు, 10% ముదిరాజులకు కేసీఆర్ ఒక్క టికెట్ ఇయ్యలే. భవిష్యత్తులో మాదిగలకు సముచిత స్థానం కల్పిస్తాం. జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి. కవిత కస్టడీ పొడిగింపు. ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ. మరోవైపు విచారణకు సహకరించట్లేదన్న సిబిఐ. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. 2 ఏళ్లుగా అడిగిందే అడుగుతుండ్రు. అధికారులపై ఎమ్మెల్సీ కవిత అసహనం. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడిన కవిత ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ కావేరి బవేజా. ఇగో 2 ఏళ్ల నుంచి ఈమెను అడిగిందే అడుగుతున్నారు. 10 ఏళ్ల నుంచి నమస్తే తెలంగాణ పత్రిక రాసింది. మేము ఇంటలేమా? టీ న్యూస్ చెప్పే ముచ్చట కేసీఆర్ 10 ఏళ్ళ నుంచి చెప్పే ఒక్కనే తెచ్చిన తెలంగాణ 10 ఏళ్ళు బట్టి చెప్తా ఉండే. మేము ఇంటలేమా? చెల్లె ఇంటున్నాం కదా. అడిగింది ఎందుకు అడుగుతారు? కొత్త అడుగురి, కొత్త అడుగురు. ఇంకా కొత్త ఏమున్నాయి అవన్నీ చెప్పమని. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి సుక్కెదురైంది. ఈ కేసులో కవితకి ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. దీంతో సిబిఐ అధికారులు ఆమెను తిహార్ జైలుకు తరలించారు. 3 రోజుల కస్టడీ ముగియడంతో సోమవారం ఉదయం కవితను సిబిఐ అధికారులు ప్రత్యేక కోర్టులో సిబిఐ న్యాయమూర్తి కావేరి బవేజా ముందు ప్రవేశపెట్టారు. ఆ సమయంలో సిబిఐ తన వాదనలు వినిపిస్తూ సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించాం. ఆమె విచారణకు సహకరించట్లేదని వెల్లడించింది. ఈ క్రమంలో కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని కోరింది. అందుకోసం మరో 14 రోజుల కస్టడీ పొడిగించాలని సిబిఐ కోరగా కోర్టు మాత్రం 9 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ వరకు కవిత కోర్టు కస్టడీ పొడిగించింది. ఇదే సమయంలో కవితపై ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడడంపై సీరియస్ అయ్యారు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలు అడిగినా ఎలా మాట్లాడతారో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి ఇలా మాట్లాడవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత బయటకు వస్తూ సిబిఐపై ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. 6 గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తాం. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి. రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తత, చమురు సంక్షోభం మొదలైద్దా. భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం. చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం. క్షీణించిన భారత స్టాక్ మార్కెట్. నేపాల్లో సరికొత్త ఉద్యమం. హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్. కాఠ్మండులో వేలాదిగా ప్రజలు మార్చ్. గతంలో దశాబ్దానికి పైగా అంతర్యుద్ధం. శాంతి ఒప్పందంలో భాగంగా పార్లమెంట్ రాచరికం రద్దు. తాజాగా సమైక్య వ్యవస్థను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తా ఉన్నారట నేపాల్లో. దాదాపు హిందూ దేశమే అది, కాకపోతే అధికారికంగా లేదు. రైతులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది సాధారణం కంటే అధికంగా వర్షాలు. ఆగస్టు నాటికి పసిఫిక్ లో లానినా భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కాంగ్రెస్ లో చేరిన ఏపూరి సోమన్న, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో తీర్థం. రైతు రాజకీయం. దీక్షకు దిగిన కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్. రైతులకు అన్ని విధాలుగా అన్యాయం. ₹2 లక్షల రుణమాఫీ చేయకుండా దగా. పాత గ్యారంటీలను పక్కన పెట్టి కొత్త గ్యారంటీలను ప్రకటించారు. ఇచ్చిన హామీలను రాహుల్ మర్చిపోయారా? బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. దేశం కోసం చేయాల్సింది ఎంతో ఉంది. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమే. మళ్ళీ అధికారంలోకి వస్తే బుల్లెట్ ట్రైన్ల కోసం సర్వే. కేరళ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ, రాహుల్ తన కంచుకోటనే కాపాడుకోలేకపోయారని ఎద్దేవా చేసిండు ప్రధాని. రెడ్డిగా డబ్బు. ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న డబ్బులు. రోజుకు సగటున 100 కోట్లు సీజ్. ఇప్పటి వరకు 4,658 కోట్లు పట్టువేత. 395 కోట్ల క్యాష్, 489 కోట్ల మద్యం, 2,000 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం. గత ఎన్నికలతో పోలిస్తే భారీ వ్యత్యాసం ఉందట. ఇక ఆజ్కి బాత్ చూద్దాం. కష్టాలు చెప్పకుండానే వస్తాయి, ఆఖరి కన్నీలే మిగులుస్తాయి. నువ్వు చేసిన పని తప్పని నీకు అప్పుడే తెలుసు, కానీ సమయం అప్పుడు మీ చెప్పు చేతుల్లో ఉంది. మీ నాయన ముఖ్యమంత్రి, మీ అన్న మంత్రి, చిన్నదో పెద్దదో నీకో పదవి. ఆ రోజుల్లో మీ అవానే కొనసాగింది. మీ చుట్టూరా భారీ బందోబస్తు. మీరు చేయెత్తితే జైలు కొట్టే 100 మంది కార్యకర్తలు. మేము ఏం చేసినా చెల్లిద్దనే అహంకారమే ఇప్పుడు మీకు బోలెడు కష్టాలు తెచ్చిపెట్టింది. దురాశ దుఃఖానికి చేటన్న సామెత మీకు కరెక్ట్గా సరిపోతుంది. నువ్వు చేసిన పనికి తల ఎత్తుకోలేక, సమాజానికి సమాధానం చెప్పలేక మీ బాపు కుమిలిపోతుండు. ఇంతమందిని బాధ పెట్టి నువ్వు ఏం సాధించావో అర్థమవుతుందా? నువ్వు బయటకు అలా నవ్వుతూ కనిపిస్తున్నావు, కానీ లోపల ఎంత బాధపడుతున్నావో కంటి నిండా నిద్రపోని నీ కళ్ళే అందుకు సాక్ష్యం చెప్తున్నాయని చెప్పి మంచిగా చూసిండు పెద్దపల్లి రాజా. డీప్ అబ్జర్వ్ చేస్తుండు. రాముడు పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుంది. మన్మోహన్ హయాంలో బంగారం ధర 28,000 ఉండే. మోడీ హయాంలో బంగారం ధర 75,000కు చేరింది. బంగారం ధర తగ్గాలంటే రాహుల్ ప్రధాని కావాలి. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. 73,000 ఉందే, 75,000 బంగారం, తులం బంగారం. ఏం కొంటారు, ఏం చేస్తారు? ₹1,00,000 అయితే 1,00,000 అయితే తట్టుంది.
బీజేపీకి షాక్. హస్తంగూటికి బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. బాపురావుతో పాటు కాంగ్రెస్లో చేరిన నిర్మల్ మున్సిపల్ చైర్మన్. ఇక రైతులకు గుడ్ న్యూస్. అభివృద్ధి సంక్షేమే ప్రభుత్వ ధ్యేయం, మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలను ఒకసారి చూద్దాం. ఏసీపీకి చిక్కిన మహిళా ఎస్ఐ 25,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం. శబాష్. ఎట్టకేలకు పునరావాస కేంద్రాలకు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోని గ్రామాల తరలింపు. మైసంపేట రాంపూర్ గ్రామాల తరలింపు ప్రక్రియ ప్రారంభం. మద్దిపడగ సమీపంలోని పునరావాస కేంద్రానికి గ్రామస్తులు తరలి వెళ్లిరట. ఇక నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి, అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. ఖానాపూర్ బస్టాండ్ను సందర్శించిన డిఎం. శనార్థి కథనానికి స్పందించిన అధికారులు మరుగుదొడ్లలో నీటి సమస్యకు పరిష్కారం, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని నీళ్లు పెట్టిరట. ఇక గల్ఫ్ సమస్యలపై చర్చించేందుకు సీఎం ఆఫీస్ నుండి పిలుపు. అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలి అని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక నిజామాబాద్ జిల్లా వార్తలు చూస్తే కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా గడ్డం ఇందుప్రియ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించిన ఆర్డీఓ. కాంగ్రెస్ సీల్డ్ కవర్ లో ఇందుప్రియ పేరు. నిరాశకు గురైన వనిత వర్గం. ప్రత్యేక సమావేశానికి 28 మంది కౌన్సిలర్ల హాజరు. బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్ల గైర్ హాజరు. ఇది ఇట్లుంటే ప్రధాని మోడీవి జూటా మాటలు. ఉద్యోగాల కల్పనపై మాట తెప్పారు. రాహుల్ ప్రధాని అయితే తెలంగాణకు ప్రయోజనం. 10 ఏళ్లలో ఒక్క పని చేయని బీబీ పాటిల్. కాంగ్రెస్ ఎంపీని గెలిపిస్తే రైల్వే బ్రిడ్జ్ నిర్మిస్తాం. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. చిట్టీల పేరుతో టోకరా 2 కోట్ల రూపాయలు మోసం. చిట్టి డబ్బులు మోసం చేసిన 4 వ్యక్తుల అరెస్ట్. చిట్టీలు, స్కీములు. మాజీ సర్పంచ్ నుంచి రక్షణ కల్పించండి. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని సిరాంజుపల్లి గ్రామ శివారులో తమ భూమిని మాజీ సర్పంచ్ గణేష్, ఎంపీటీసీ సీను, నందిపేటకు చెందిన సోడల రాజు కబ్జా చేశారని చిమరాజుపల్లి గ్రామానికి చెందిన పూర్ణచంద్రరావు ఆరోపిస్తుండు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూస్తే ఆమ్యామ్యాలు ఇస్తే చాలు, అనుమతులు ఎందుకు దండగా. టౌన్ ప్లానింగ్ అధికారుల ఆదాయ వనరుగా ఓటింగ్లు. కరీంనగర్ బల్దియా ఖజానాకు భారీ గండి. కమిషనరేట్ బౌండరీ వెల్ఫల్నే ఓటింగ్ల దందా. ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. సెల్ ఫోన్లను అనుమతించొద్దు, నిబంధనలు పాటించాలని చెప్పేసి కలెక్టర్ పమేలా సత్పతి. రైట్. ఇక పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ ఎదురు దెబ్బ. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో వలసలు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జెడ్పీటీసీలు, ఫ్యాక్స్ చైర్మన్లు. కాలుతున్న చెత్త, కమ్ముకున్న కాలుష్యం, పొగతో నగరవాసుల అవస్థలు. బయోమైనింగ్ ప్రక్రియ తిరిగి ప్రారంభించాలని వేడుకోలు. ధర్మారంలో జోరుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉందట. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ మార్పే అని చెప్పి రామగుండం డిహెచ్పిఎస్ నగర సమితి వాళ్ళు అంటా ఉన్నారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే 500 టన్నుల రేషన్ బియ్యం పట్టువేత. 3 లారీలు 4 డీసీఎంల సీజ్. నిందితులపై కేసు నమోదు చేసినట్టు. రేషన్ బియ్యం. కేసీఆర్ అనుచరుడు కాంగ్రెస్ లోకి. బీఆర్ఎస్ పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య. బీ ఫార్మసీ చదువుతున్న మన్నె శివాని అనే విద్యార్థి సంగారెడ్డి జిల్లా సదాశివపేట ఆరూరులో సోమవారం ఆత్మహత్య చేసుకుందంట. రెడ్డిగా కేసీఆర్ సభ ఏర్పాట్లు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ గ్రామ శివార్లో ఇక కాంగ్రెస్ పార్టీలో చేరికలు నారాయణఖేడ్లో జరిగినాయి. మెదక్లో బీఆర్ఎస్ కు భారీ షాక్. మున్సిపల్ చైర్మన్ సహా కౌన్సిలర్లు అందరూ రాజీనామా చేసిరట. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే ఆమనగల్లు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. కాంగ్రెస్ లో చేరిన వైఎస్ఎంపీ ఎంపీటీసీ కార్యకర్తలు. కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే కసిరెడ్డి, మల్లు రవి. రైట్. ఇక తాగునీటి సమస్య సత్వరమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ శశాంక్ ఆదేశం. ఇక ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి సతీమణి బడాంగ్పెట్ చెవెల్ల కాంగ్రెస్. ఇక కాంట్రాక్టుల వారికి పనిభారం కార్మికులకా. రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలో ప్రధాన రహదారులకు పారిశుద్ధ్య పనులు చేయాలని ఆ విషయంలో ఇక కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకో. డమ్మీ అభ్యర్థి ఎవరో ప్రజలే తెలుస్తారు. మేడ్చల్లో కాంగ్రెస్ కంటే ఒక్క ఓటు ఎక్కువ తెచ్చుకో. నేను రాజకీయాల నుండి తప్పుకుంటా, లేకపోతే మల్లారెడ్డితో రాజీనామా చేయిస్తారా. కేటీఆర్ కు పిసిసి ఉపాధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ సవాల్. దేశాన్ని ధర్మాన్ని రక్షిస్తున్నది మోదీనే. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి కొండ బీఆర్ఎస్ ను తిరస్కరించాలని ఒక ఆయనది వార్త. బీఆర్ఎస్ మరి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే బీజేపీలో చేరిన విద్యావంతులు. కాషాయం కండువాలు కప్పుకున్న పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు ఆహ్వానించిన కిషన్ రెడ్డి. రైట్ గా చెవెళ్ల గడ్డ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ధీమా. రాముతో రాజకీయం చేస్తున్న బీజేపీ 1,00,000 మెజార్టీతో రంజిత్ రెడ్డి గెలిపిస్తాం. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఇక మల్కాజ్గిరిలో కాంగ్రెస్ గెలిపే లక్ష్యం అని చెప్పి కునా శ్రీశైలం గౌడ్. మార్పు కోసం కొత్త పార్టీలకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఒక కొత్త పార్టీ. రైట్. ఇక అగ్నిమాపక వారోత్సవాలపై అవగాహన నిర్వహించారు ఆ శాఖ పోలీసులు. ఇక గురుకులాల్లో ఆర్ట్స్ టీచర్ పోస్టులకు మళ్ళీ పరీక్ష నిర్వహించబోతా ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి. రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా.
ప్రభుత్వ బడుల్లో వసతులు కల్పించాలి. కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఆదేశించిన నాగర్ కర్నూలు. ఇక వనపర్తి మున్సిపాలిటీలో డబ్బులతో ఉద్యోగాలు, లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త సంతోష్. కల్లబొల్లి మాటలు, కనికట్టు రాజకీయాలు వద్దు. బీజేపీ మేనిఫెస్టో ఒక తప్పుల తడక. బీజేపీ చంకలో చేరిన ఎంఆర్పీఎస్. డీకే అరుణకు ఓట్లడిగే నైతిక హక్కు లేదు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ సంపత్. రైట్గా మండు టెండలో విద్యార్థుల అవస్థలు, రోజు రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత. భరించలేకపోతున్న చిన్నారి విద్యార్థులు ఎండ అడగోలు కొడుతుంది. మరి ప్రతి రిజర్వాయర్లో సరిపడా నీళ్లున్నాయి, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ గోపాల్ దిన్నే రిజర్వాయర్ను పరిశీలించారంట. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే 2 నెలలుగా నల్లమట్టి తవ్వకాలు చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి మాడుగులపల్లి. రైట్గా ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన ఆర్డీఓ. పోలీస్ తనిఖీలో నగదు పట్టివేత 2,20,000 మరిగూడ కాడ. కరువు కారణం కేసీఆరే. ప్రతిపక్షాల రైతు దీక్షలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇక గత ప్రభుత్వం చేసిన పాపాలు పుట్ట కదులుతుంది. ఎన్నికల కోడ్ వల్లే హామీలు ఆలస్యం. సిపిఐ ఎమ్మెల్యే కూరంనేని సాంబశివరావు. అంటే మురికి కాల్వ కాల్వర్టును మూసివేయాలి. జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ దగ్గర పరిస్థితి ఇబ్బందికరంగా ఉందట. సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ ఆరోపణ. ఇక అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల్లో వేగం పెంచాలి. జూన్ 5లోపు పనులు పూర్తి చేయాలి. 576 పాఠశాలలో కమిటీ ఏర్పాటు. కలెక్టర్ ఎస్ వెంకట్రావు. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండాలి. వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ. రైట్గా మన్మధుడిగా మారిన జెడ్పీటీసీ భర్త. పోలీస్ స్టేషన్లో చిందులు, స్టేషన్ అడ్డాగా డాన్సులు, వెకిలి చేష్టలు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. బాధ్యులను సస్పెండ్ చేసిన ఎస్పీ అటాగు. సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చిన జెడ్పీటీసీ భర్త. అయితే ఏమైందంటే అసలు యాక్చువల్గా అయినా అది వాకింగ్కి వెళ్ళినాడు పొద్దున. వాకింగ్కి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది పక్కన. పోలీస్ స్టేషన్ పోయినాడు. పోలీస్ నేను డాన్స్ చేసి వస్తావా అంటే చెయ్యి అని చెప్పేసి ఆ కానిస్టేబుల్ ఆడ ఉన్నారు ఉంటారుగా చెయ్యి అంటే మంచిగా చేసిండు. ఓ మస్తుగా వైరల్ అవుతుంది అది. డాన్స్ చేసిండు బాగా. అంత లాగున్నాడు కానీ మస్తు ఎగిరిండు. ఆ ఎగిరితే ఏమైంది, ఎగిరిండి అంతా బాగానే ఉంది. అక్కడ ఉన్న కానిస్టేబుల్ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈయన కూడా పోస్ట్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఏమైంది, పోలీస్ స్టేషన్ అట్టెట్లా ఎగరబెడతారా నాయన అని చెప్పేసి అలాంటి కథం చేశారు. ఇంకి పెళ్లి సుబిసావుకు వచ్చిందంటే. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ దే గెలుపు. ఇక ధరవత్ మోహన్ కాంగ్రెస్ మండల కోశాధికారి. రాష్ట్ర ప్రభుత్వం పంటల బోనస్ చెల్లించాలి. రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. రైతాంగాన్ని ఆదుకోకపోతే దేశం ప్రమాదంలో పడుతుందని చెప్పి ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల విక్షపత్ అంటా ఉండి, ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ మారిస్తే కేసట. వాహనదారుల కౌన్సిలింగ్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు. డ్రు అనుకుంటూ వస్తుంది. ఇక స్పీడ్ బ్రేకర్లు వేయండి సారు, దారి కనిపించడం లేదు, రోడ్డు దాటేదిలా. ఏ క్షణం ఏం జరుగుతుందో అనే సామాన్యుల ఆందోళన. రోజుకు యాక్సిడెంట్ జరిగినా పట్టించుకొని మున్సిపల్ అధికారులు. సత్తుపల్లి. ఇక పామాయిల్ ఫ్యాక్టరీని చూడాలంటే పర్మిషన్ ఉండాలి. కోట్ల రూపాయల కొత్త ప్లాంట్ ను చూడనివ్వని మేనేజర్ అట. చూసి ఏం చేస్తారు. అనుమతులు అవసరం అంటూ అడ్డుకున్న ప్రారంభమైన శ్రీరాముని నూతన వారధి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి తుమ్మల. ఇక కనిపించని ఎన్నికల కోడ్. ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారలేదు. నేటికి కేసీఆర్ వర్ధిల్లాలనే పేర్లను తొలగించని సిబ్బంది. శిలాఫలకాలకు సైతం తొడుగులు వేయని అధికారులు. రైట్. వ్యభిచారాలకి అడ్డా వైరా గడ్డ. అద్దె భవనాల్లో జోరుగా వ్యభిచారాలతో ఆగమైపుతున్న పలు కుటుంబాలు. వైరాలో పలు ఏరియాలో కొనసాగుతున్న దందా. రాత్రి అయితే చాలు గుంపులుగా వేశ్యలు. చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న పోలీసులట. చూసుకుంటే హైదరాబాద్ బాదుడే. సన్ రైజర్స్ మరో సంచలనం. సొంత రికార్డును తిరగరాసిన హైదరాబాద్. ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్కోర్ 287. దంచికొట్టిన హెడ్ క్లాసెస్ సమద్. బెంగళూరు దీటైన సమాధానం ఇచ్చే ప్రయత్నం. డీకే కోహ్లీ డూప్లెసిస్ కౌంటర్ అటాక్. 262 పరుగులు చేసిన ఆర్సీబీ 25 పరుగుల తేడాతో ఓటమి. హైదరాబాద్ ఖాతాలో హ్యాట్రిక్ విజయం. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టాప్ 5 స్కోర్లు ఇవి. హైదరాబాద్ 287 పరుగులు చేసింది, 3 వికెట్లు కోల్పోయి బెంగళూరు మీద. ఇదే హైదరాబాద్ మొన్న 277 రన్స్ చేసింది ముంబై మీద. ఇక కోల్కతా 272 చేసింది ఢిల్లీ మీద. బెంగళూరు 263 చేసింది పూణే మీద. ఇక లక్నో 257 చేసింది పంజాబ్ మీద. అయితే ఇది మన హైదరాబాద్ టాప్ 2 స్కోర్లు ఉన్నాయి. ఇక ఇది ఇట్లుంటే హైదరాబాద్ స్కోరు 5 ఓవర్లకు ఎంత ఉండే అంటే 56 రన్స్ ఉండే మనవి. బెంగళూరు వాళ్ళు 70 ఉన్నాయి. 10 ఓవర్లకు 128 హైదరాబాద్ ఉంటే వాళ్ళ 122 ఉన్నాయి. 5 వికెట్లు కోల్పోయింది. కాకపోతే 15 ఓవర్లకు 205 ఉంటే వాళ్ళ 187 ఉన్నాయి. ఇక 20 ఓవర్లకు 287 ఉంటే 20 ఓవర్లకు 262. మొత్తానికి నిన్న ఆట కళ్ళు చెదిరిపోయే ఆట జరిగింది అనుకోరాదురిగా. ఉల్లంఘిస్తే జరిమానా. స్టేడియం నుంచి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దంట. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎందుకో మరి అట్లా. T20 వరల్డ్ కప్ లో బెర్త్ ఖాయమైందంట. గట్టిగా మూవీ వార్తలు చూస్తే
చిరుతో హరీష్ మెగా ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ దొరికిందట. ఇక ముంబైలో మకాం ఖరీదైన బంగ్లా కొనేసిన పూజా హెగ్డే. వీళ్ళు ఏం కొంటుర్రు, ఏడుంటుర్రు, పరిశానది సమ్మర్ స్పెషల్ రిసార్ట్ లో మాలవిక మోహన్, నందీశ్వరుడిగా ప్రభాసు, యూనిక్ స్టైల్ అట ఈమె. ఎంత రైట్. ఇక ఇది శనార్థి తెలంగాణ. ఒకసారి ఇక దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. అమ్మ బాబోయ్, ఎన్నికల వేళ 4,660 కోట్ల రూపాయలు సీజు. 4,650 కోట్లు. తెలంగాణలో 121.8 కోట్లు స్వాధీనం. ప్రతిరోజు సగటున 100 కోట్ల రూపాయల చొప్పున. లోక్సభ ఎన్నికలకు ముందే రికార్డు స్థాయిలో స్వాధీనం. 2019 ఎలక్షన్ టైం కంటే ఎక్కువనే ఉన్నాయంట. ఐపీఎల్లో హైదరాబాద్ షా బెంగళూరుపై ఘన విజయం. ఈ సీజన్లో 287 రికార్డు స్కోరు. తన రికార్డు తానే తిరగరాసిన ఎస్ఆర్హెచ్. శతక్ కొట్టిన హెడ్, క్లాసెస్ మెరుపులు. దినేష్ కార్తిక్ డూప్లెక్సిస్ పోరాటం వృధా. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. 2 ఏళ్లుగా అడిగిందే అడుగుతున్నారట. గట్టెందుకు అడుగుతున్నారు? కొత్త అడుగురి. 2 లక్షల రుణమాఫీ, 500 రూపాయల బోనస్ ఇచ్చి చివరి ధాన్యం గింజను కొంటాం. బిడ్డ కోసం కేసీఆర్ ప్రధాని మోడీతో ఒప్పందం. బీఆర్ఎస్ బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పి ముదిరాజులను బీసీఏలో చేర్చేందుకు చర్యలు. 14 సీట్లు గెలిపిస్తే ఈ సామాజిక వర్గానికి మంత్రి పదవి. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తాం. ప్రభుత్వ పథకాల అమలుకు ఇందిరమ్మ కమిటీలు. వంశీచంద్ర రెడ్డిని 1,00,000కు పైగా మెజార్టీతో గెలిపించండి. నారాయణపేట జనజాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న సభ. ఇక డెడ్ లైన్ 4 days. ఆ లోపు పనితీరు మార్చుకోవాల్సిందే, లేకుంటే టికెట్స్ మరొకరికి ఇచ్చేస్తాం. పలువురు కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్స్ కు ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అరెస్టుపై తక్షణ విచారణ చేపట్టలేం. ఈ నెల 29న విచారిస్తామన్న సుప్రీం. కేజ్రీవాల్ కస్టడీ 23 వరకు పొడిగింపు. రెట్టిగా లైవ్ టెలికాస్ట్ కు అనుమతి లేదు. భద్రాద్రి రామ్లోరి కళ్యాణంపై ఈసీ ఆంక్షలు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో నిర్ణయం. అనుమతి కోరుతూ సీఈఓకు దేవాదాయ శాఖ లేఖ రాసిందట. నల్లధనానికి తావుండదు. నగదు వ్యాపారం ఇష్టం లేకే నోట్ల రద్దు. 1 నేషన్ 1 ఎలక్షన్ మా నిబద్ధత. ఎలక్ట్రల్ బాండ్స్ వ్యవస్థ అవసరం అని చెప్పేసి అంటున్నారు. హిందూ దేశంగా ప్రకటించండి. నేపాల్లో మొదలైన ప్రజాఉద్యమం. కాఠ్మాండులో వేలాదిగా మార్చ్. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో అడ్డుకున్న పోలీసులు. ఇక ఫోన్ ట్యాపింగ్ కు 10 ఏళ్లు శిక్ష. ఇక్కడ నుంచి బెయిల్ ఇవ్వడం కుదరదు స్పష్టం చేసిన అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు. స్పెషల్ కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని సూచన. నిందితుల బెయిల్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నట. ఫోన్ ట్యాపింగ్ కు 10 ఏళ్ల శిక్ష పడుతుంది. ఇక కేసీఆర్ కు షాక్. కాంగ్రెస్ లో చేరుతున్న మదన్ రెడ్డి. హస్తంగూటికి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సంగారెడ్డి సభకు ముందు రోజే కారు దిగిన నేత. నేడు సంగారెడ్డిలో బీఆర్ఎస్ సభ. హాజరు కానున్న అధినేత కేసీఆర్. ఇక కేసీఆర్ లా రేవంత్ ఫక్తు రాజకీయం. ప్రెషర్ పెట్టి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. కొంతమంది పోయినా ఫరక్ ఉండదు. 2-3 రోజుల్లో కంటోన్మెంట్ అభ్యర్థి ప్రకటన. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్. 540 ఎకరాలకు ఎసరు. గండిపేటలో బిలా దాఖలా భూములు. కోకపేట నియో పోలీస్ పక్కనే స్థలం ఉందంట. ఎన్నో ఏళ్లుగా కోర్టుల్లో కేసులు. కొందరికి పాస్బుక్ జారీ చేసిన కలెక్టర్. ఎంక్వైరీ చేస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం. ఈ బిలా దాఖలా భూములు ఏంటంటే అటు సర్వే నెంబర్ ఉండదు అన్నట్టుగా. 10,000 ఎకరాలు, ల్యాండ్ వాల్యూ 10,000 కోట్ల రూపాయల భూమి అంట. అదే కాదన్నా, ఇంకొకటి నేను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చిన, సీఎం గారి దృష్టికి తీసుకుపోయినా 42 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ ఆ నూజివీడు సీడ్స్ ఆయన కబ్జా పెట్టిండు. అది ప్రభుత్వానికి రావాల్సిన భూమి. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలానికి ఆనుకొని ఉన్న ఖానాపూర్లో గల బిలా దాఖలా భూముల కొందరు ఎసరు పెడుతున్నారు. ఇక్కడ సుమారు 540 ఎకరాల భూమి ఉండగా ప్రైవేట్ వ్యక్తులు ఈ ల్యాండ్ పార్సిల్లోని 150 ఎకరాలను క్లెయిమ్ చేస్తున్నారు. ఇది సర్వే చేయని బిలా దాఖలా భూమి అని రిటైర్డ్ అధికారులు చెప్తుండగా ఇప్పుడేమో దీన్ని సర్వే నెంబర్ 65గా చూపిస్తున్నారు. ఈ సర్వే నెంబర్లో 77 ఏళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగలేదని స్పష్టంగా తెలుస్తున్నది. అలాంటప్పుడు ఈ క్లెయిమ్ ఎలా వచ్చాయన్నది అంతు చిక్కని ప్రశ్న. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. బిలా దాఖలా భూమి అంటే సర్వే నెంబర్ లేని అనాథ భూములు అన్నట్టు, లావర్షి భూములు అన్నట్టు. ఈసీ పర్మిషన్ రాగానే ప్రభుత్వం గుర్తించబడ్డ భూములనే ఇడిచిపెట్టలే. ఇక అనాథ భూములు ఎందుకు దత్తత తీసుకోరు మనోళ్ళు? ఈసీ పర్మిషన్ రాగానే పరిహారం. పంట నష్టంపై ఎమ్యునరేషన్ పూర్తి. రైతు భరోసా, పంటల బీమా, రుణమాఫీ పథకం, విధి విధానాలపై కసరత్తు ముమ్మరం. అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇదే కదా, ఇగో 65వ సర్వే నెంబర్ తలిగించినట్టు దానికి 10,000 కోట్ల రూపాయలు. 10,000 కోట్ల రూపాయల వాల్యూ అంటే ఏంది చిన్న మాటనా? ఇది ఏమి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. గిదేంది ముఖ్యమంత్రి సారు, హెటిరో సంస్థకు 15 ఎకరాల భూమి ఎట్లా ముట్ట చెప్తారు? బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయానికి జనవరిలో బ్రేక్ వేసి ఇప్పుడు ఆ ట్రస్ట్ గంతగ్గువక ఇయ్యడం వెనుక ఉన్న మతలాబేంటి? ఆనాడు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే వ్యభిచారం, నేడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే సంసారమా?
ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. సీఎం గారు కేసీఆర్ గిసొంటి పని చేస్తే అటు కోర్టు ఇటు ఓటర్లు ఓటుతో కొట్టిరు. మరి మాజీ ముఖ్యమంత్రిని ఊరికేనే ఫామ్ హౌస్లో కూర్చోబెట్టలే, కల్వకుంట్ల కాందాన్ చేసిన దోపిడీకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. కారును పంక్చర్ కాదు డైరెక్ట్గా పాత ఇనుప సామాన్లకు వేసిండ్రు. మీ హస్తరేఖలు కూడా చక్కగుండేలా చూడుండ్రి. మల్లో తేపకు జనం కన్నెర చేసి మీ చెయ్యి గుర్తు గల్లంతా అవుద్ది సుమి, కాంగ్రెస్ వాళ్ళు జర జాగ్రత్త మిగలండి సుమా అని చెప్పి. హెడ్రోక్ కేటాయించిన భూమి ఉంది కదా, భూమి కేటాయిస్తే అది కరెక్ట్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేసిన తప్పు అని చెప్పేసి అన్నారు కదా. అన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కేటాయించిండ్రంట. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం కేటాయించింది. దీనిపైన తీవ్రంగా ఆరోపణలు వస్తున్నాయి. ఇటువంటి పనులు చేస్తే 100% విమర్శలు వస్తాయి. గట్టిగా మోదీకి సుపారీగా కేసీఆర్ కాంగ్రెస్ ను ఓడించేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. రామయ్య భక్తులకు ఈసీ షాక్, రాములోరి లగ్గానికి ఎన్నికల కోడ్, కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి అనుమతించాలని మంత్రి సురేఖ ఈసీకి లేఖ. ఆలయ విశిష్టత సాంప్రదాయాలు వివరించిన మంత్రి గత 40 ఏళ్లుగా ప్రసారం జరుగుతుందన్న సురేఖ. మరి ఎందుకు అట్లా ఫ్రాక్షన్ గా ప్రసారం జరిగితే ఏమైతుంది? సిబిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ, బయట బీజేపీ చెప్పిందే సిబిఐ అడుగుతుందంట. 2 నెలల నుండి అడిగిన ప్రశ్నలే మళ్ళీ ఉద్దేశపూర్వకంగానే తప్పుదో పట్టించేలా అడుగుతా ఉన్నారని బాధ. వెరైటీ అడుగురు, కొత్త క్వశ్చన్లు అడుగురి. మళ్ళీ నిరాశే. సుప్రీంలోను కేజ్రీకి దక్కని ఉరట, అరెస్టుపై విచారణ 29 వాయిదా, సమాధానం ఇవ్వాలంటూ ఈడీకి నోటీసులు. హామీలు ఏమయ్యాయి? 6 గ్యారెంటీలపై సమాధానం ఇవ్వండి. రైతులకు ఇచ్చిన హామీల సంగతి ఏమైంది? వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్యమా అని చెప్పేసి బీజేపీ రైతు దీక్షలో కిషన్ రెడ్డి అంటుండు. అటుగా మళ్ళీ ఫ్రెష్ బెయిల్ పిటిషన్ విత్డ్రా చేసుకున్న నిందితులు. సెక్షన్ 70 ఐటీ యాక్ట్తో పోలీసుల కేసు నమోదు, 10 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడే అవకాశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం జరిగిందట. ఎంఆర్ఓ గౌతమ్ భూదానం, కోట్లాది రూపాయల సర్కారు భూమి హంఫట్. ఉప్పల్ రింగ్ రోడ్డుకు అతి దగ్గరలో 2 ఎకరాల 12 గుంటల భూమి మాయం. అచ్చా 4 కోట్లు తీసుకొని భూమి రిజిస్టర్ చేసిన ఆయన కోర్టు స్టేను లెక్క చేయని తహసీల్దార్. గౌతమ్ మంచోడే ఉండేనే. సర్వే నెంబర్ 789/1లో బై నెంబర్లు క్రియేట్, పైసల కోసం ప్రభుత్వ భూమి రాసిచ్చిన ఎంఆర్ఓ. రెవెన్యూ ఎంప్లాయీ సర్వీసెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉంటూ అక్రమాలకు పాల్పడుతున్న ఎంఆర్ఓ అంటూ చూడాలి. మరి న్యాయ వ్యవస్థలను అణగదొక్కాలని చూస్తున్నారు, న్యాయ వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. న్యాయ వ్యవస్థను కాపాడాలని కోరుతూ సీజేఐకు జస్టిస్ డివై చంద్రచూడ్కు మాజీ జడ్జీల లేఖ రాసినట్టు జడ్జీలే ఆందోళనకు గురవుతారంటే న్యాయ వ్యవస్థను ఖతం చేస్తున్నాడు మోడీ అని. ఎంత ప్రమాదంలో చూడ్రి. టార్గెట్ ప్రతిపక్షం పార్లమెంట్ 400 స్థానాలు గెలిపే లక్ష్యంగా ప్రచారం. యూపీలోని కుటుంబ స్థానాన్ని వదిలి కేరళలో రాహుల్ కొత్త స్థావరం. కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవడం కోసం దేశ వ్యతిరేక చర్యలు. సహకార బ్యాంకు కుంభకోణంపై కేరళ సీఎం అబద్ధాలు. ఆ కుంభకోణంపై రాహుల్ గాంధీ మాట్లాడడం లేదని విమర్శ. ఆ ఫలక్కాడ్ సభలో పరోక్షంగా విమర్శలు గుప్పించిన ప్రధాని మోడీ. ఈనాడు వార్తలు ఒక్కసారి చూద్దాం. ఈనాడులో ఉన్నటువంటి వార్తలు చూస్తే 15 ఆగస్టులోపు రుణమాఫీ, ఏకకాలంలో 2 లక్షలు రద్దు చేసే బాధ్యత నాది. వచ్చే సీజన్ నుంచి వరికి 500 బోనస్. ఇందిరమ్మ కమిటీలతోనే పథకాలకు లబ్ధిదారుల ఎంపిక. ప్రధాని మోడీతో కేసీఆర్ చీకటి ఒప్పందం. 5 ఎంపీ సీట్లలో భరాసా ఓట్లు భాజపాకు వేసేలా అవగాహన. కవిత బెయిల్ కోసం ఆత్మగౌరవం తాకట్టు. నారాయణపేట బహిరంగ సభలో సీఎం రేవంత్. చిన్నస్వామిలో పరుగుల సునామీ. సన్ రైజర్స్ 287 పరుగులు చేసింది, 3 వికెట్లు కోల్పోయి. రైట్. ఇక ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువ వానలు పడే అవకాశం ఉందట. ఇక రోజుకు 100 కోట్లు, ఎన్నికల సమయంలో 4658 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకుంటున్నట అధికారులు. భరాసాపాలెంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ మాఫియా. ఇప్పుడు ఉక్కుపాదంతో అణిచేస్తున్నాం. రైతుల నుంచి ప్రతి గింజకు మద్దతు ధర కొంటామని మా ప్రభుత్వ గ్యారంటీ. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు. ఈసీ స్పీకర్ కార్యాలయానికి కూడా అనర్హత వేటు వేయాలంటూ భరాసా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిటిషన్ వేసిందట. బెట్టింగ్ దందా, ఆటకట్టు, 5 స్థావరాలపై దాడులు, 15 మంది అదుపులోకి, 2.40 కోట్లు స్వాధీనం చేసుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. బ్యాంక్ ఖాతాల్లో మరో 10 కోట్లు ఉన్నట్టుగా గుర్తింపట. కోట్లే. కవితకు 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ. ఆమె మీడియాతో మాట్లాడడంపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేసిండ్రు. ఇక ఓట్లు దండుకోవడానికే రుణమాఫీ ప్రకటన. డిసెంబర్ 9నే అమలు చేయనందుకు రైతులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి మాజీ మంత్రి హరీష్ రావు. ఇక కాంగ్రెస్ హామీలు అమలయ్యే వరకు పోరాటం. ఓట్ల కోసం వస్తున్న పార్టీ నాయకులను నిలదీయాలి. మిస్డ్ కాల్తో అన్నదాతల సమస్యలు తెలియజేయాలి. రైతు దీక్షలో కిషన్ రెడ్డి పిలుపు. ఇక డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు. డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలట. మూత్ర పరీక్ష నిర్వహించే ఎబోన్ యూరిన్ కప్పు పరికరం ఇదేనట. అచ్చా, మద్యం దాగి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాగిన మత్తులో జరిగే ప్రమాదాల నివారణ, మందుబాబుల్లో పరివర్తన తీసుకురావడం దీని ముఖ్య ఉద్దేశం. ఇదే తరహాలో ఇప్పుడు డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు రాష్ట్ర పోలీస్ శాఖ తెరపైకి తెచ్చింది. మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారిని, ప్రధానంగా గంజాయి తాగే వారిని గుర్తించడం కోసమట
ఇది తీసుకొచ్చిరట ఒకటి ఇస్తారు, దాంట్లో మూత్రం పోయాలి, ఇట్లు ఊపి ఉత్సవం ఓపిస్తారు అన్నట్టు. అది ఉత్సవం ఓపిస్తారు రకంగా పోలీసులు. ఇక కరసాయిపోతున్నాం ప్రచారం పెట్టుబడికి ముఖం చాటేస్తున్న నాయకులు. అసెంబ్లీ వెంటే లోక్సభ ఎన్నికలు రావడమే కారణం. పార్టీ కార్యక్రమాలతో జేబులు గొల్లవుతున్నాయని ఆవేదన. ప్రచారం జోరందుకుంటున్న తరుణంలో పార్టీలకు సంకట పరిస్థితి నెలకొన్నదట. ఇక సాక్షి చైర్పర్సన్ సాయిరెడ్డిని విచారించారా? వివేక హత్య రోజు అవినాష్ ఎవరికి ఫోన్ చేశారో తేలాలి. భాజపాతో జగన్కున్న అవినాభావ సంబంధం అందరికీ తెలుసు. సిబిఐ దర్యాప్తుపై ఒత్తిడి ఉండొచ్చని సునీత అనుమానం వ్యక్తం చేస్తూ ఉంది. ఈనాడుకు ఆంధ్రజ్యోతికి ఎంత ఇంట్రెస్ట్ చూడు. జగన్కు వ్యతిరేకంగా ఏమన్నా వస్తే దేశవ్యాప్తంగా ఎన్నికల బరిలో భారీగా బంధుగనమాట. అన్న, తమ్ముడు, భార్య, కొడుకు, కూతురు, అల్లుడు ఎవరికి వేయాలని ఈయన పరిశాన్ అవుతుంది. నమస్తే. మెతుకు సీమలో నేడు కేసీఆర్. ఇంకెక్కడ మెతుకురాను ఆయన, దాని కేసీఆర్ ఇప్పుడు బతుకు సీమగా మార్చేసి ఇంకా మళ్ళా పెట్రోల్ ధరలకు రెక్కలు. చమురు మార్కెట్ పై ఇరాన్ ఉద్రిక్తల ప్రభావం. బ్యారెల్ $100 చేరుతుందని అంచనా. నీటి కొరతతో 300 బత్తాయి చెట్లు నరికివేత. అదే గొలుసు పెట్టి అమితందుకు చూసి ఉంటాడు. వడ్ల కాంట పెడతలేరు, సీఎం చెప్పినా కొంటలేరు. జనగామ మార్కెట్లో తొలగని ధాన్యం ప్రతిష్టంభన. 5 రోజులుగా రైతుల పడిగాపులు. పేరుకపోయిన 40,000 బస్తాలు. పేరుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు. మద్దతు ధరకు కొన్నది 2,000 బస్తాలే. కడుపు మండిన రైతన్న మార్కెట్ కార్యాలయం ముందు మళ్ళీ ఆందోళన చేస్తూ ఉండట. పేపర్ అంటూ వీటిని బట్టిదే. నమస్తే తెలంగాణ పేపర్ కావచ్చు అది. నా నెంబర్ ఎప్పుడు వస్తుందో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పడిగాపులట. దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు. స్పీకర్ కార్యాలయం, న్యాయశాఖ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘానికి జారీ అంటారు. రికార్డుల మొత్తం 549. ఒక T20 మ్యాచ్లో ఇరు జట్లు చేసిన అత్యధిక పరుగులట. మంత్రి ఉత్తమ్ కోతలు. రాష్ట్రంలో ఒడ్ల కొనుగోలు, ధాన్యం టెండర్లపై పాతపాటే. పౌర సరఫరాల సంస్థ అప్పులపై భిన్న ప్రకటనలో అబాస్పాలు. అప్పు 58,000 కోట్లు ఉందన్న కమిషనర్. 5,000 కోట్లేనన్న మంత్రి. ఇప్పుడు 58,000 కోట్లే అనుకుందాం మరి కేసీఆర్ లెక్కనే. ఎవరు చేసిన అప్పు ఇది? మీరు చేసి పెట్టిపోయిందే కదా. ఇక ఈసారి సమృద్ధిగా వానలు. ఋతుపవనాల సీజన్లో సాధారణం కంటే అధిక వర్షపాతం వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. క్రమంగా క్షీణిస్తున్న ఎల్నినో వర్షాలకు అనుగుణంగా మారనున్న లనినా పరిస్థితులు. 10 రోజులు రాష్ట్రంలో వర్షాల తర్వాత మళ్ళీ ఎండల తీవ్రత. హైదరాబాద్ వాతావరణ శాఖ ఒకే రోజు 3 ఏసీబీ కేసులు. అవినీతి నిరోధక శాఖ దూకుడు. నాయన కేసీఆర్ ఉండి అనుకుంటారు, లేర్రా నాయన లంచాలు తీసుకోకురిగా. అంబేద్కర్ను కాంగ్రెస్ ఎన్నడూ గౌరవించలే. మొదటి నుంచి ఆ పార్టీ తీరే వేరు. బాబాసాహెబ్ విగ్రహానికి నివాళులేవి. ప్రజలు రాకుండా గేటుకు తాళాలు ఎత్తారని చెప్పి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. సెల్ఫీ తీసుకున్నా లూటీ చేస్తున్నారు. ఫోటోలోని చేతి వేళ్లతో నకిలీ వేలి ముద్రలు తయారీ, వాటితో బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు, ఫోన్లు హ్యాక్ చేస్తురట. సెల్ఫీ తీసుకుని కూడా కష్టం కదా. ఇట్లా కొట్టి దీంతో మొత్తం స్కాన్ చేస్తురట. ఇటువంటి తయారు చేస్తురట. వల్ల వెల్సంపల్లి వద్దే బరాజ్ నిర్మాణం. తెలంగాణ అభ్యంతరాలు పట్టించుకొని కేంద్రమట. అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు ప్రారంభం. 112 రోజుల్లో 50 దాడులు. లంచగొంటుల గుండెల్లో రైళ్లు. జనం పక్షాన జల దీక్ష చేస్తారట. ఈ కేసీఆర్, కేటీఆర్ వీళ్ళతో చేయాలి దీక్ష. మనం చేయకూడదు. ఈసారి రోజు 100 కోట్లు దొరుకుతున్నాయట. ఓట్ల కోసం మళ్ళీ మోసం. ఎన్నికల కోసమే రేవంత్ హామీలు. బీఆర్ఎస్ కు భయపడే రుణమాఫీ ప్రకటన. అసెంబ్లీ ఎన్నికల ముందు డిసెంబర్ 9, లోక్సభ ఎన్నికల ముందు ఆగస్టు 15. ఈ ఎన్నికలయ్యాక ఇంకేం తేదీ చెప్తారు. కాంగ్రెస్ పై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం ఎత్తా ఉండట. ఉంది ఆ దీక్షలు కూడా. కిసాన్ ఫ్రెష్ టొమాటో కెచపా. అచ్చా, ఆ దీక్షలు కూడా జర దీక్షలు చెప్పాలి. కవితను కోర్టు తెచ్చిందటగా. లేదా ఇంట్లో ఏం పాడు కస్టడీకి ఇచ్చింది. అయ్యో లేదు, అటువంటి వెయ్యదు. ఈమె తోటి కాదు కూడా ఎక్కువ రిస్క్ చేయదే.